ప్రతి ఒక్కరూ నీ పొరుగు వారితో ఏం మాట్లాడతావు? నీవు సత్యం మాట్లాడుతున్నావా? నిజం మాట్లాడుతున్నావా? నిన్ను నీ పొరుగునున్న ఆమె నమ్మగలుగుతుందా? నీ పొరుగునున్న అతను నిన్ను నమ్మగలుగుతున్నాడా? ఇంకేంటి చెప్పండి? ఎందుకు నమ్మావు యేసుక్రీస్తుని? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు బైబిల్ చదువుతున్నావు? నీలో ఈ మార్పు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను నీ పొరుగునున్న వారు నమ్మలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఎంత దిగజారిపోయావు. ఏమంటే అతను మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడ్డాడు. ఖచ్చితమండి. అతడు చెప్పాడంటే అబద్ధం చెప్పడండి. అబద్ధం చెప్పడండి. నమ్మాలో తెలీదు, నమ్మాలో లేదో తెలీదు. ఏ మాట నిజం చెప్పాడో, ఏ మాట అబద్ధం చెప్పాడో తెలియని భయంకరమైన పరిస్థితిలో ఈరోజు ప్రపంచం ఉండిపోయిందండి. ఎవరిని నమ్మలేకపోతున్నాం.